కూటమి ప్రభుత్వంలో సామాన్య ప్రజలకే కాదు టీడీపీ కార్యకర్తలకు కూడా న్యాయం జరగడం లేదు. నూజివీడు నియోజకవర్గం సోమవరం గ్రామంలో ఉన్న 36 ఎకరాల భూమిని విక్రయించారు టీడీపీ నేత కోనేరు మురళీకృష్ణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రిజిస్ట్రేషన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు అని వాపోయారు. అడంగల్ కోసం ఎంఆర్ఓ దాసరి ప్రశాంతి 5 లక్షలు ఇవ్వాలి అని అడిగితే ఇచ్చిన తర్వాత కూడా మరో 5 లక్షలు డిమాండ్ చేస్తోందని టీడీపీ నేత మురళీకృష్ణ ఆరోపించారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఇక మాకు ఆ చేలోకి వెళ్తే వాళ్ళు చంపేస్తామంటున్నారు. ఇక మాకు సావే శరణం లాగా ఉంది. జనం వచ్చి కత్తులు వేసుకుని కర్రలు వేసుకుని వస్తే ఎవరిని చేస్తాడో వాళ్ళు తాగి మా మేపడుతుంటే మేమేం చేయాలండి? మాకేమీ దిక్కు తోసట్లేదు. ఆవిడ మమ్మల్ని భయభ్రాంతులు చేస్తుంది. మండలం ఆఫీస్ కాడికి వెళ్ళి ఏదైనా ఫిర్యాదు చేద్దామంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతా, మీరు వచ్చి ఏం కమ్మడి అయితే ఏం బిగుతారు, నువ్వు ఏమి మీ గవర్నమెంట్ వచ్చిందా ఏంటి? అసలు చంద్రబాబు వచ్చినా కూడా నువ్వు 5 లక్షలు ఇందే నీకు చేయను అందే. నా భూమి అంతా నాది, మా పక్క రైతుది కలిపి 7 ఎకరాల 45 సెంట్ల భూమి కబ్జా చేసి ఫెన్సింగ్ వేశారంట రైతు